హాయ్ ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది చూసాం. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఒక బైనరీ ట్రీయే, కాకపోతే ఎక్స్ట్రాగా ఒక కండిషన్ ఆర్ రిస్ట్రిక్షన్ యాడ్ అవుతుంది. ఆ రిస్ట్రిక్షన్ ఏంటంటే లెఫ్ట్ చైల్డ్స్ అన్ని రూట్ నోడ్ కన్నా తక్కువ ఉన్నవి మాత్రమే లెఫ్ట్ చైల్డ్లో పెట్టాలి, రైట్ చైల్డ్ అన్ని రూట్ నోడ్ కన్నా ఎక్కువ ఉన్నవే పెట్టాలి అని చూసాం. ఆల్రెడీ ఇదంతా చూసేసాం. ఒకవేళ ఆ వీడియో వాచ్ చేయకపోతే ముందు అది వాచ్ చేయండి, సో దట్ మీకు బిఎస్టీ అంటే బైనరీ సెర్చ్ ట్రీ ఇంట్రొడక్షన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీనిలో ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్ అనేవి మచ్ మోర్ ఎఫిషియెంట్ అని కూడా చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అది బిఎస్టీయా కాదా, బిఎస్టీ ఎస్ ఆర్ నో అనేది చూద్దాం అనమాట. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇవి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో 8 అనేది రూట్ నోడ్ అనమాట. సో 8 అనేది రూట్ నోడ్. సో 8 కన్నా తక్కువ ఉన్నాయన్నీ లెఫ్ట్లో ఉండాలి, 8 కన్నా ఎక్కువ ఉన్నాయన్నీ రైట్లో ఉండాలి. ఆల్రెడీ మనకు తెలిసి ఈ కండిషన్. సో చెక్ చేద్దాం. 8 కన్నా నెక్స్ట్ 8 పెట్టారు, తర్వాత 3 చెక్ చేద్దాం. సో 3 అనేది 8 కన్నా తక్కువే కదా, సో ప్లేస్ చేసిన కరెక్ట్ పొజిషన్. సో 3 నుంచి 3కి తక్కువ ఉన్నాయన్నీ మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఎక్కువ ఉన్నాయన్నీ 3 కన్నా ఎక్కువ ఉన్నాయని ఇక్కడ ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా. సో 3కి 1 అనేది తక్కువ కాబట్టి ఇది కరెక్ట్ పొజిషన్లో ఉంది. 3కి 6 కంపేర్ చేస్తే 6 ఎక్కువ కాబట్టి కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. సో ఇక మళ్ళీ 6కి కంపేర్ చేయాలంటే లెఫ్ట్ ఉన్నాయన్నీ తక్కువ ఉండాలి, రైట్ ఉన్నాయన్నీ ఎక్కువ ఉండాలి. రైట్ ఏం లేవు కాబట్టి సో మనకు ఏం ప్రాబ్లం లేదు. సో లెఫ్ట్ చూద్దాం. సో 6కి 4కి కంపేర్ చేస్తే 4 తక్కువే కాబట్టి లెఫ్ట్లోనే ఉండాలి కాబట్టి సో ఈ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం కరెక్టే అనమాట. సో ఇప్పుడు రైట్ సబ్ ట్రీ చూద్దాం. 8 కన్నా 10 అనేది ఎక్కువే కాబట్టి రైట్లో పెట్టారు కాబట్టి సో ఇది టోటల్గా బైనరీ సెర్చ్ ట్రీ, ఇది బిఎస్టీ అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇప్పుడు చూద్దాం. సో 8 అనేది ఇక్కడ ఉందన్నమాట. సో 8కి లెఫ్ట్ సైడ్ అన్ని తక్కువ ఉండాలి, రైట్ సైడ్ అన్ని ఎక్కువ ఉండాలన్నమాట. సో 8కి 3కి కంపేర్ చేస్తే 8 కన్నా 3 తక్కువే కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్. సో 3కి ఇప్పుడు చూద్దాం. సో 3కి ఏంటి, ఇటువైపు ఉన్నాయన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ 3 కన్నా తక్కువ ఉండాలి, 3 కన్నా ఎక్కువ ఉండాలి రైట్ సైడ్కి. సో ఇక్కడ చూద్దాం. 3 కన్నా 1 అనేది తక్కువే కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టారు, ఓకే ఇది ఫైన్. సో 3 కన్నా 6 అనేది పెద్దది కాబట్టి ఇది కరెక్టే, ఇది ఓకే. కాకపోతే ఇప్పుడు చూడండి, 6కి 2 అనేది తక్కువే, లెఫ్ట్ సైడే పెట్టాలి. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఈ 2 అనేది ఎక్కడ ఉండాలి, 3 కన్నా తక్కువ అంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి. సో లెఫ్ట్ సైడ్లో లేకుండా ఇది రైట్ చైల్డ్లో మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ అనేది ఉంది. సో ఇది బిఎస్టీ కాదనమాట. సో అర్థమైంది కదా డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైతే నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఇది బిఎస్టీకి బీటీకి డిఫరెన్స్ అనమాట. అండ్ బిఎస్టీ ఏది ఏ ట్రీ బిఎస్టీ, ఏ ట్రీ బిఎస్టీ కాదో ఎలా చేయాలో కూడా చెప్పారనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, దీనిలో ఒక 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్ని మీరు చేయాలన్నమాట. సో మీరు చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఇది 1 అనమాట, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో ఏది బిఎస్టీ, 1 బిఎస్టీ కాదా, 1 బిఎస్టీ ఆర్ నాట్ బిఎస్టీ, 2 బిఎస్టీ నాట్ బిఎస్టీ, 3 బిఎస్టీ ఆర్ నాన్ బిఎస్టీ, అలా మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను కామెంట్స్ చూసి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీది కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో ఫస్ట్ చూద్దాం. 5 అనేది రూట్ నోడ్ అనమాట. 5 కన్నా తక్కువ ఉన్నాయన్నీ లెఫ్ట్ సైడ్ ఉండాలి, 5 కన్నా ఎక్కువ ఉన్నదని 7 ఉండాలి, రైట్ సైడ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయంటే ఇది, రైట్ సైడ్ అంటే ఇది. సో లెఫ్ట్ సైడ్ 5 కన్నా 3 కంపేర్ చేస్తే తక్కువే కదా. సో 3 అనేది లెఫ్ట్లోనే ఉండాలి, కరెక్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత 3 ఉంది, తర్వాత 1. సో 1 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్లోనే ఉండాలి, కానీ 3 కన్నా కూడా తక్కువే కాబట్టి ఇంకా లెఫ్ట్లో ఉండాలి. సో ఇది కూడా కరెక్టే. 7 అనుకోండి, 7 దీనికన్నా 5 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ కాబట్టి సో ఇది ఫస్ట్ వచ్చేసరికి బిఎస్టీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి బిఎస్టీ. సెకండ్ చూద్దాం. సో 30 ఇలా ఉంది, 30 అనేది రూట్ నోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ అన్నీ తక్కువ ఉండాలి, రైట్ సైడ్ అన్నీ ఎక్కువ ఉండాలి. సో 30. ఇప్పుడు 70 అని చూద్దాం. సో 70 అనేది 30 కన్నా ఎక్కువ అంటే ఎక్కడ ఉండాలి,
రైట్ సైడ్ ఉండాలి, కానీ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో మన ఫస్ట్ కండిషన్స్లోనే మనం చెప్పేయచ్చు ఇది నాట్ బిఎస్టీ. సో మీరు మిగతా 3 ఉన్నాయి కదా, ఈ 3 3 4 5 అనేది మీరు చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి బిఎస్టీయా నాట్ బిఎస్టీయా అని. సో నేను దాన్ని రీచెక్ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.